ఓసారి స్వామి వివేకానందం దగ్గరికి ఒక తల్లి తన కుమారుని తీసుకుని వచ్చింది. మా వాడు స్వీట్స్ ఎక్కువగా తింటున్నాడు, పళ్ళు పుచ్చిపోతాయి కదా, ఆ విషయం మీరు చెప్పండి, నేను చెప్తే వినటం లేదు. దానికి ఆ స్వామి ఒక వారం రోజుల తర్వాత రమ్మంటాడు. ఆ తల్లి పిల్లవాడిని తీసుకుని ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కలిసింది. ఇట్ ఈస్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అని చెప్పి ఇంకొక 15 రోజుల తర్వాత రమ్మని చెప్పాడు. బాగా కోపం వచ్చింది ఆమెకు. గొప్పవాడు, మరి అతని మీద తన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. అలాగే పిల్లవాడిని తీసుకుని వెళ్ళింది. మళ్ళీ 15 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. స్వీట్స్ తినరాదు, తింటే పళ్ళు పుచ్చిపోతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, మమ్మీ చెప్పినట్టు విను బాబు అని చెప్పారు. ఆ తల్లి ఇదొక మాట 15 రోజుల ముందే చెప్పి ఉన్నట్లయితే బాగుండేది కదా అని చెప్పి సెలవిచ్చింది. వివేకానందుడు ఏమన్నారంటే, పిల్లవానికి చెప్పాలి అంటే ఫస్ట్ నేను ఆచరించాలి కదా, 15 రోజులు ప్రయత్నించి ఇప్పుడు పూర్తిగా బంద్ చేశాను, అందుకే పిల్లవానికి చెప్పగలుగుచున్నాను అని చెప్పి సెలవిచ్చాడు. తల్లి ఆనందంతో నమస్కరించి అటు నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ కథలో నీతి ఏంటంటే, పాటించి మనం ఇతరులకు చెప్పాలి. తారక మంత్రంలాగా అది పని చేస్తుంది. 21 రోజులు మనము చక్కెరకు సంబంధించినటువంటి పదార్థాలు తీసుకోనట్లయితే ఏమవుతుంది, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా? కాస్త ఒబేసిటీ తగ్గుతుంది, శరీరము కాంతివంతం అవుతుంది, మరియు మన నాసికా రంధ్రాలలో ఉన్నటువంటి కొవ్వు, అనవసరమైనటువంటి కొవ్వు కరిగిపోతుంది, ముఖము కాంతివంతంగా మారుతుంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి, వ్యాధి నిరోధకత పెరుగుతుంది, మెదడు రిపేరు చేయబడుతుంది, రక్తనాళాలలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ యొక్క టిప్పును మనం పాటిద్దామా మరి?